వెదర్ చల్లగా ఉంది. మీరు వెనకాల చూస్తే రెయిన్బో కూడా చక్కగా వచ్చింది కదా. ఇలాంటి సీజన్లో ఒక 5 నిమిషాల్లో చేసుకునే రోటి పచ్చడి చేసుకొని తింటే ఎలా ఉంటుంది? రోటి పచ్చడి అంటే మీరు బెండకాయ, దొండకాయ, అనపకాయ చూసారు, కానీ ఎప్పుడు పచ్చిరొయ్యలతో చేశారా? ఇప్పుడు నేను చేయబోయేది పచ్చిరొయ్యల రోటి పచ్చడి అండి. అద్భుతంగా ఉంటుంది. అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. సో ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేను టైగర్ ప్రాన్స్ ఒక 1/2 డజన్ తీసుకున్నానండి పచ్చడికి. దానికి ఒక 1/2 డజన్ ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. సన్నగా తరుక్కున్న వెల్లుల్లి 5-6 రేఖలు, ఇవి కూడా వేయించుకోవాలి. ఈ పచ్చడి 1/2 డజన్ పచ్చడిలతో చేస్తున్నాం కదండి, కానీ ఇంటి నలుగురు కడుపు నిండా భోజనం చేయొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అందరికీ కూడా సర్దడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇది బేసిక్గా బెంగాలీ డిష్ అండి, బట్ నేను దాన్ని మన తెలుగు వాళ్ళకి తగ్గట్టుగా కారాలు, ఉప్పులు కొంచెం దట్టించి కస్టమైజ్ చేశాను అనమాట. మన పికిల్లో వేసుకున్న ప్రతి ఐటము విడివిడిగా వేయించుకోవాలండి, అన్నీ కలపకూడదు. ఇప్పుడైతే ఆనియన్ ఒక 1/2 ఆనియన్ తీసుకొని సన్నగా చీల్పులు బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ రెసిపీకి చిన్న ప్రాన్స్ అయితే చాలా బాగుంటాయి, బట్ ఈ రోజు నా దగ్గర ఉన్నవి కొంచెం పెద్దవి, అందుకు నేను చిన్నగా చాప్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ప్రాన్స్ అయితే పక్కన వేగుతున్నాయి. ఈ లోపు మనం ముందర ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఒకసారి కచ్చాపచ్చగా దంచేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి దంచుకుందాం. ప్రాన్స్ అయితే కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. గార్లిక్, అలాగే ఆనియన్, ఫ్రై చేసుకున్న ఆనియన్, ఈ 3 దంచేసుకుందాం. సో ఇప్పుడైతే రొయ్యలు వేసేద్దాం. దీనికి సరిపడా కారం, కొన్ని పచ్చుల్లిపాయలు మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు ఏంటి రొయ్యలు ఏంటి దంచడం అని అనుకోవచ్చు, కానీ ఒక్కసారి ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. లాస్ట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ డ్రిజిల్ చేస్తే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత. ఫైనల్గా వడ్డించుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ముద్దలు చుట్టుకుంటాం. సో ఇలా ఒక 2 ముద్దలు పెట్టుకొని పైన ఇంకొంచెం మస్టర్డ్ ఆయిల్ డ్రిజిల్ చేసుకొని అన్నంలో బాగా కలుస్తుంది. ఇలా కలుపుకొని ఒక్క ముద్ద పెట్టుకొని తింటే అసలు సీ ఫుడ్ నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చక్కగా తింటారు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ సోల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి.